బీజేపీ నాయకులు కృష్ణారెడ్డి గారి దగ్గర. కృష్ణారెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం సార్. కృష్ణారెడ్డి గారు, ఈరోజు కమర్షియల్ గ్యాస్ ధరలు పెరగడానికి కానివ్వండి, ప్రతి విషయంలో ఈరోజు మొత్తం ఇదే అంశం మీద చర్చించుకున్న సందర్భంలో ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి, రాహుల్ గాంధీ వరకు అందరూ మొదటి నుంచి మేము చెప్తున్న మాటే, కేవలం ఎన్నికల కోసమే దీన్ని ఆపారు. ఎన్నికలు అయిపోగానే ధరలు పెంచడం స్టార్ట్ చేశారు. మొదటిగా పెంచేటువంటి వస్తువు ఈరోజు స్టార్ట్ అయింది. ఇక ముందు ముందు భవిష్యత్తులో ఇంకా అనేక రకాల వాయింపులు ఉన్నాయి. ముందుంది సినిమా అంటున్నారు. దీన్ని ఏమంటారు? సార్, ముందుగా మీకు మెగా 9 వీక్షకులకు, అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న పెద్దలందరికీ శుభ సాయంత్రం తెలియజేస్తుంది. మరీ ముఖ్యంగా ఈరోజు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా పెద్దలు వెంకటస్వామి గారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన చర్చలో డిబేట్లో మా యొక్క నియోజకవర్గంది భూంపల్లి ప్రాజెక్టు విషయం వారు మన ఆ ప్రాజెక్టులలో రావడము, దాన్ని నేను మాట్లాడము, తను కూడా షబీర్ అలీ గారితో మాట్లాడినా అని చెప్పేసి మన డిబేట్ స్టార్ట్ అవ్వడానికంటే ముందు తను చెప్పారు కాబట్టి చాలా సంతోషము. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఏదైనా ప్రజలకు అల్టిమేట్గా ఉపయోగపడేది విధంగా ఉండాలి. ఇదేంటంటే వారు స్పందించినా మనం స్పందించినా అల్టిమేట్లీ ప్రజలకు ఏదో విధంగా లాభం పొందాలనేదే అందరి ఆలోచన కాబట్టి అది ఏ రూపంలో లాభం చేకూరుస్తాం అనేది ఒకటి అందరికి ఆలోచన, అందరికి ఒకలాగా ఉండదు కాబట్టి అందులో భేదాభిప్రాయాల మీదంగా డిబేట్లో కూర్చొని మాట్లాడుకోవడం జరుగుతుంది సార్. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ ధరలు అనేది మనకి ఇప్పుడు ఇవాళ మోడీ గారి ప్రభుత్వం వచ్చినప్పుడే, మోడీ గారు ఈ 5 రాష్ట్రాల ఎలక్షన్స్ అప్పుడే కాదు, ఇది గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ, అంతకుముందు వాజ్పేయి ప్రభుత్వం ఉన్నా కానీ, గతంలో ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా ధరల పెరుగుదలను ఆఫ్ చేయడము, ఎలక్షన్స్ అయినా తెల్లారి మర్నాడే అన్ని ప్రభుత్వాలు పెంచుకుంటూ వస్తున్నాయి. అంటే అంతర్జాతీయ మార్కెట్లకు అనుకూలంగా పెంచుకోవడం జరుగుతుంది, పరిస్థితులకు అనుకూలంగా పెంచుకోవడం జరుగుతుంది. అది ఏదైనా పెద్దలు ఇందాక వెంకటస్వామి గారు చెప్పినారు, పరిస్థితులు అవగాహన చేసుకున్నారు, అందరం సహకరించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలలో వాళ్ళ ఓన్లీ మోడీ గారే ఒక కొత్తగా 4 రాష్ట్రాల 5 రాష్ట్రాల్లో ఎన్నికల తర్వాత ఇట్లా చేసిండ్రు అంటే అది మనం తప్పు పట్టడానికి, మీరు ఎవరైనా తప్పు పట్టడానికి అవకాశం ఉంటుంది. ఇది కాస్త 20-30 ఏండ్ల నుంచి ఇదే ప్రాసెస్ కంటిన్యూస్ గా జరుగుతుంది. ఇక దాన్ని ఎవరిని తప్పు పట్టుకోవాలి? ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని అంటే మీ ప్రభుత్వంలో ఏం చేసింది అనేది ఒకరినొకరిని అనుకోవడం తప్ప ఇందులో ప్రజలు కొరిగేది ఏముండదు. కానీ ఇప్పుడు విపత్కరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి, అక్కడ యుద్ధ వాతావరణాలు నడుస్తున్నాయి. ఒకటి కాదు, ఇప్పుడు అఫీషియల్ గా అన్అఫీషియల్ గా దగ్గర నుంచి 50 నుంచి 60 కంట్రీస్లు అఫీషియల్ గా ఎంటర్ అయి ఉన్న యుద్ధంలో. కాబట్టి ఈ పరిస్థితులకు అనుగుణంగా దేశాన్ని ఎలా ముందుకు తీసుకోవాలి, ప్రజల్ని ఎలా కాపాడుకోవాలి, ప్రతి దాంట్లో అనేది మన ప్రభుత్వం ఆలోచించాల్సింది ఉంటుంది. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైతే నాకు తెలిసినంత వరకు తెలంగాణలో కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము సమన్వయంతో వెళ్తుంది. పరిస్థితులకు అనుకూలంగా 2 ప్రభుత్వాలు మెలుగుతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ ఉన్నా, అక్కడ బీజేపీ ఉన్నా, ప్రజల అవసరాల దృష్ట్యా వాళ్ళు సామరస్యంగా పోవడం జరుగుతుంది. కాబట్టి ఇది కొంత శుభసూచకంగా ఉంది, అది మనం అందరం ఆమోదించాల్సిందే. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఇందాక వెంకటస్వామి గారు అన్నారు, మనం ఏంటంటే కొద్దిగా మధ్యవర్తిత్వం తీసుకునేది ఉండి ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో అంటే కొన్ని గ్లోబలైజేషన్ గా అక్కడ కొన్ని ఉన్న పరిస్థితులు ఏంటంటే, మనకు ఈ యుక్రెయిన్, రష్యా, నాదేంటంటే వెంకటస్వామి తెలుసు తెలియదు, నాది ఎక్స్పోర్టింగ్ ఉంటుంది అన్న, నాది ఫార్మా కంపెనీ ఉంటుంది. నాదేంటంటే అంటే నేను లీజ్ ఇచ్చిన థర్డ్ పార్టీ ఎంత యుక్రెయిన్ వెళ్ళేది ఒకప్పుడు. అక్కడ వార్ స్టార్ట్ అయిన తర్వాత మనకి ఏంటంటే పరిస్థితులు అన్ని వేరైపోయింది. జనరల్ గా నా ఎక్స్పీరియన్సే చెప్తున్నాను, అక్కడ జరగట్లేదు. ఇప్పుడు ఏమైంది, అంతా కొలాప్స్ అయి కూర్చుంది. మనం ఏంటంటే ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ కానీ ప్లస్ నాటో కంట్రీస్ కానీ యుక్రెయిన్ కు సపోర్ట్ చేయడము, అందులో నాటోలో సభ్యత్వం ఉన్న అమెరికా రష్యాకు వ్యతిరేకంగా స్టాండ్ తీసుకొని యుక్రెయిన్ కు సపోర్ట్ చేయడము. మనం ఏంటంటే రష్యాను మొత్తం ఆయిల్ కొనకుండా రష్యా ఆయిల్ మీద ప్రైస్ క్యాప్ విధించడము, వారితోటి ఎలాంటి లావాదేవీలు చేయకుండా చేయడము, స్విఫ్ట్ విధానం బంద్ చేసినా కానీ మనకున్న దశాబ్దాల నుంచి మన భారతదేశకు స్వతంత్రం వచ్చిన రోజు నుంచి కూడా రష్యా అంటే మనకు సపరేట్ దేశం అనేది ఉండదు. భారతీయులు పోయినా, రష్యన్స్ అయినా,
ఒక ఒక కంట్రీగా ఫీల్ అయ్యే వాతావరణం ఉంది. ఆ మిత్రత్వం మనం వదులుకోలేకుండా మనము మోడీగా రష్యా అంటే అమెరికా ఎంత రష్యా అంటే మన ఇండియా మీద ఎంత ప్రెజర్ పెట్టినా, ఎన్ని టారిఫ్లు విధించినా, ఎంత మానసికంగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు క్రియేట్ చేసినా, మన భారతీయులు అమెరికాలో ఉన్న వాళ్ళని కూడా ఎంత ఇబ్బందులు పెట్టినా, మనము సమన్వయంతో ఉండి రష్యాతోటి స్నేహాన్ని వదులుకోలేము. కాబట్టి ఆ సందర్భంలో మనల్ని అమెరికా విశ్వసించే పరిస్థితులలో లేనప్పుడు, అనవసరమైన దాంట్లో ఏళ్ళు పెట్టి చేతుగలుచుకునే పరిస్థితులు లేనప్పుడు, మనకు అమెరికాతోటి మంచి సంబంధం ఏది ఉందంటే మిత్రత్వం కంటేనే ఓన్లీ వ్యాపార సంబంధం ఎక్కువ ఉందన్న. మిత్రత్వం అంటే మనకు రష్యా తోటి ఉంటుంది. వ్యాపార సంబంధం ఎక్కువ రష్యా అమెరికా తోటి ఉంటుంది. కాబట్టి దానికి దీనికి ఏముండదు. అక్కడ ఏదైనా కొన్ని పరిస్థితులు చిన్నదా పెద్దదా అనేది కాదు. అక్కడ వాళ్ళు పరిస్థితులకు అనుకూలంగా వాళ్ళు మెదులుకుంటున్నారు. మోడీ గారు ఇందులో ఏళ్ళు పెట్టకపోవడమే కొంత సమంజసంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎవరు చిక్కుకుంటే వినే పరిస్థితులలో లేరు. ఇది నిన్ననో వచ్చినో శత్రుత్వం కాదన్నా, మనం ఒకరోజు చెప్తే అది దశాబ్దాల తరబడి తరాల తరబడి వాళ్ళు కొట్లాటలు జరుగుతున్నాయి. దానికి ఎవరికి న్యాయం చేయగలరు. ఎన్ని జరిగినా ఓన్లీ తాత్కాలిక పరిష్కారం ఏమన్నా చేయగలుగుతారు కానీ శాశ్వత పరిష్కారము ఏ దేశం చేసే పరిస్థితులలో అక్కడ లేదు అనేది అయితే నా ఉద్దేశం అన్న. నేను కూడా కొంత గ్లోబల్ గా మనం ఆలోచన చేస్తాం కాబట్టి అందులో ఇబ్బందికరం ఏం లేదన్నా. మీరు అన్నది కూడా సమంజసంగా ఉంది. భారతదేశ ప్రతిష్ట మీరు అన్నట్టు లీడ్ తీసుకొని కొన్ని ముందుకు వెళ్తే కనుక భారతదేశ ప్రతిష్ట ప్రపంచ దేశాలలో ఏమిడే అంటే గొప్పగా ఉండేది. నరేంద్ర మోడీ గారి పేరు కూడా విశ్వగురు అనే దానికి కూడా పేరు సార్థకమయ్యేది అనే విధంగా మీరు మాట్లాడుతున్నారు. ఆ అంశం అక్కడ పెద్దగా లేదు అనేది అనిపించింది. కాబట్టి దాంట్లో మోడీ గారు ఇన్వాల్వ్ కాలేదేమో అని మాకు అనిపించింది, మా పార్టీకి అనిపించింది. కాబట్టి ఆ ఉద్దేశం అని చెప్పేసి తెలియజేస్తున్నాను సార్.